So guys, నేను మీ వంశీని. అండ్ ఈరోజు మా వెబ్ సిరీస్ టీమ్ శరణోవా టీం మొత్తం ఇక్కడికి వచ్చారు. మా డైరెక్టర్ గారు విజయ్ గారు అండ్ మా సర్పంచ్ గారు మస్తాన్ రావు గారు అండ్ ముక్తి గారు హీరోయిన్ అనమాట. మా మనోహర్ అన్న నా ఫ్రెండ్ క్యారెక్టరైజర్ జంగా. సో ఈరోజు వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అండ్ ఏ డైరెక్టర్ గారు హీరో అన్నారు, మళ్ళీ యాంకర్ చేశారు. మా దానికి ఏమైందో చూడాలి. అండ్ కమింగ్ టు ద పాయింట్ అన్న, ఫస్ట్ అసలు ఈ స్క్రిప్ట్ ఐడియా ఎలా వచ్చిందన్న మీకు? ఫస్ట్ అసలు నువ్వు హీరోగా ఎలాగని చెప్పి అడగలదు. అది కూడా అదే నెక్స్ట్ అదే ఉంది. ఫస్ట్ మీకు స్క్రిప్ట్ ఐడియా వచ్చింది, అసలు నన్ను హీరో పెట్టాలని ఎందుకు అనిపించింది? ప్రొడ్యూసర్ గారు రికమెండ్ చేశారు అన్నమాట. మీకు బాగా ఫ్యాన్ ఆయన రికమెండ్ చేస్తే ఫస్ట్ వేరే పాయింట్ అనుకున్నాం. అంటే ఒక ముంబై అమ్మాయి విలేజ్ అబ్బాయి, వాళ్ళిద్దరు ఒక రూమ్ లో ఉంటే అట్లా ఉంటుంది స్క్రిప్ట్. ఫస్ట్ అది తర్వాత నేను రికమెండ్ చేసేసి నీ ఫోటో అన్నీ చూసిన తర్వాత దీనికి సెట్ కాదు అది అని చెప్పని అప్పుడు వేరే కథ రాసుకుని అలాగా ఈ కథ వచ్చింది. ఒక రూమ్ లో డిస్కషన్ కాస్త విలేజ్ లో డిస్కషన్ అయిపోయింది. చాలా చూపించారు సార్. మీరు చాలా సినిమాలు చేశారు కదా సార్. ఇప్పుడు నార్మల్ అంటే అన్ని సినిమాలు చేస్తూ ఇలా చిన్నది అని ఎప్పుడైనా అనిపించింది సార్? అంటే చిన్నదానికి ఎందుకు వస్తున్నారు అనేది మీకు ఎప్పుడైనా థాట్ వచ్చిందా? నాకు ఎప్పుడు లేదండి. చిన్నదైనా పెద్దదైనా ఒకే విధంగా చేస్తాను. అండ్ ఈ స్క్రిప్ట్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? మెయిన్ మంచి ఆశం. అందులో విజయ్ గారి దగ్గర వర్క్ చేయడం చాలా బాగుంది. ఎప్పుడన్నా అంటే పాస్ట్లో ఎప్పుడన్నా వర్క్ చేశారు సార్? లేదు, చేయలేదు. ఇది ఫస్ట్ టైం. కానీ చాలా బాగుంది. ఫన్నీయెస్ట్ క్వశ్చన్ అవుతుంది ముక్తిజీ. అంటే మేడం హిందీ ఓన్లీ ఇంగ్లీష్. సో యూ యాక్టెడ్ ఇట్. హౌ డిడ్ యూ ఫీల్ అండ్ విచ్ సీన్ యూ ఫెల్ట్ లైక్ ఇరిటేటింగ్? I think nothing is like that. అరే బోలో ఇట్స్ ఓకే టెల్. I did first time as a lead with you guys, and I'm glad because I got a chance to work with you, and I'm so happy. And if I got a chance again, so I will definitely do. And it was great experience for me. Which scene you got irritated? That one kissing scene. Sorry. Because I did first time. That's why I little nervous. But it was nice. ఓకే. ఇప్పుడు ఇట్లా నార్మల్ మీరు చేశారు కదా, ఇంతకుముందు హీరో చేశారు, నువ్వు అన్న డైరెక్షన్లో చేశారు. అండ్ ఇప్పుడు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మా అందరికి లైక్ మీ తర్వాత వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? అన్న డైరెక్షన్లో కానీ ఇలా లేకపోతే వేరే మేము ఏమైనా నేర్చుకోవాలని మీరు? ముందు ఏ స్టోరీ వచ్చినా కూడా ఆ స్టోరీ ఓన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది యాక్ట్ చేయడానికి. అది నేను అదే చెప్తాను. అదొకటి. యాక్టింగ్లో మాకు ఎవరికైనా ఇవ్వాలంటే నథింగ్. నేను అదే చెప్పాను. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా అందరినీ కూర్చోబెట్టి అందరికీ సేమ్ ఇదే చెప్పాను. మీరు సీన్లో ఉండండి, మీరు సీన్లో ఉంటే ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్గా వస్తుంది. మీ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే ఆ టైమింగ్ కానీ అంతే. ఆ స్టోరీ కానీ ఆ సీన్ కానీ ఓన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. అది నేను అనుకుంటాను. నిజానా నెక్స్ట్ మీకే ఇప్పుడు నార్మల్ మనం 5 episodes షూట్ చేసాం కదా. ఆ షూట్లో లైక్ మీకు బాగా ఇబ్బంది పడ్డ రోజు ఏదో ఉంది? లైక్ అందరూ మన టీం అందరూ అనుకోండి, మనం చేసిన 5 episodes మనకు బాగా ఇబ్బంది పడ్డ రోజు. ఇబ్బంది పడ్డది అయితే ఏం లేదు కానీ ఎంజాయ్ చేసాం. ప్రతి డే ఎంజాయ్ చేస్తూ చేసాం. ఫస్ట్ డే షూట్ అప్పుడే నైట్కి నైట్ రంగా క్యారెక్టర్ మిస్సింగ్ అన్నప్పుడు అయిపోయా. అప్పుడు ఆ ఒక్క నైట్ కొద్దిగా ఇబ్బంది పడ్డా, దాన్ని స్క్రిప్ట్ని ఎలా చేంజ్ చేయాలని. ఆ తర్వాత అంతా ప్రశాంతంగా చేసాం. టీం అందరూ బాగా సపోర్ట్ చేసాం. సార్ మీరు సార్ మన ఇప్పుడు షూట్ జరిగిన మన షూట్లో మీరు ఇబ్బంది పడ్డ ఒక టైం? నేను కొంచెం ఫీల్ అయ్యాను. ఆ రోజు తాళాయిపాలెంలో షూటింగ్ పెట్టారు కదా. ఆ రోజు నేను రెడీ అయ్యి వస్తుంటే నా మొబైల్ బస్సులో తీసేశారు. ఇక్కడ కమ్యూనికేషన్ లేదు, మీకు చెప్పడానికి లేదు. మీరు అక్కడ వెయిట్ చేస్తుంటారు. నేను అక్కడికి వచ్చాను అనుకోండి, నాకు తెలియదు ఎక్కడో లొకేషన్. నేను చాలా ఫీల్ అయ్యా ఆ రోజు మొత్తం. అవును సార్. డైరెక్టర్ గారికి నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారికి ఉంది, ఒకసారి ప్రొడ్యూసర్ గారికి కాల్ చేయరా? ప్రొడ్యూసర్ గారు సింగపూర్, ప్రొడ్యూసర్ గారు లైన్లోకి వచ్చారు. సార్ రాజు గారు ఒక్క నిమిషం అండి.
క్వశ్చన్స్ అడగండి. అన్నగారు యాక్చువల్గా వంశీ అనే వ్యక్తిని మీరు సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. అలా ఇంకోటి లైక్ అంటే మీరు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత డైరెక్షన్ లైక్ మళ్ళీ విజయానికి ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే సజెస్ట్ చేయడానికి విజయాన్ని సజెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే లైక్ నాకు చాలా గ్యాప్ వచ్చింది, ఆయనకి చాలా గ్యాప్ వచ్చింది, మళ్ళీ రీయూనియట్ అవుదాం అనేసి చేసాం అన్నమాట. లైక్ ఆయన కూడా మ్యారేజ్ అయింది కదా, లైక్ బ్యాచులర్ నుంచి మ్యారేజ్ లైఫ్ వచ్చాడు కదా. సో ఓకే ఓకే. కొత్తగా స్టార్ట్ చేద్దాం కొత్త జర్నీ అనేసి. ఇంకో క్వశ్చన్ ఉన్నా మీకే. బడ్జెట్ అంటే ఏమైనా చెప్తారా? ఎవరు అనుకుంది అనుకున్నాను సార్. ఇమాజినేషన్ వాళ్ళ ఇమాజినేషన్ నేను ఒకటి అడుగుతాను ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు అడుగుతారు. గురుగారు, మీరు వంశీని ఎందుకు సజెస్ట్ చేశారు? వంశీ ఎందుకు సజెస్ట్ చేశారంటే మన స్టోరీకి ఆయన ఇన్నోసెంట్ గా ఉంటుంది కేసు అనే హీరో. కానీ ఆయన ఇన్నోసెంట్ లాగా అనిపించాడు మీకు. నవ్వుతున్నాడు. మీరు ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ క్లైమాక్స్ ఫస్ట్ ఎపిసోడ్ ఎడిట్ చేసేటప్పుడు నాకు తెలుసండి ఆయన ఇన్నోసెంట్ కాదని. అంటే ఫస్ట్ నుంచి జర్నీ చూస్తున్నాం కదా అనిపించింది మాట. యూట్యూబ్ లో చూసిన జర్నీయా? చచ్చా యువర్ అండర్ ఎస్టిమేటెడ్ ద వంశీ. మీ ఇప్పుడు ఆగుతాం ఆగండి, మీ ఇప్పుడు వేస్తాం ఆగండి క్వశ్చన్. వంశీకి అన్నీ ఉన్నాయి వరుస పెట్టి టపి నాతో ఉన్నాయి కానీ ఎందుకంటే అయ్యో బలెటోళ్ళు మీరే అన్నారుగా వైరల్ అయిపోవాలని. వైరల్ అయిపోవాలన్నారండి, కానివ్వండి అడగండి. మన టీంతో ఏమైనా చెప్పదలుచుకున్నారా సర్పంచ్ గారు? నమస్తే సార్. సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. పెద్ద పెద్ద ఛానల్స్ లో చేస్తున్నారు గురువు గారు, నేను చూశాను కొన్ని. సార్ చూశాను మీరు ఛానల్, ఇది కమలా మీడియా ఛానల్ ఏదో చేశారు కదా. అవును సార్. చూశాను అయ్యే పెద్ద పెద్ద ఛానల్లో చేస్తున్నారు. ముందే సంక్రాంతి అయిపోయింది. అయ్యో అదే లేదు సార్, చిన్నది లేదు సార్. మనకి ఇచ్చిన దానికి న్యాయం చేసామా లేదా మనం, అంతే అంతే సార్. అన్న వన్ లాస్ట్ క్వశ్చన్. ప్రొడ్యూసర్ గారు మీకే లాస్ట్ క్వశ్చన్ అండి. లైక్ మీరు ఫ్యూచర్లో బిగ్ ఫిలిం తీస్తే విజయానికి ఛాన్స్ ఇస్తారా లేకపోతే వేరే డైరెక్టర్స్కి ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా? వేరే డైరెక్టర్లు ఎందుకు అని చెప్తాం. మన దగ్గర చేస్తున్నారు, మన ఫస్ట్ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నారు, బెస్ట్ చేసుకుంటాం. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్లైన్. ముక్తిజీతో ఏమైనా మాట్లాడతారు గురుగారు? హీరోయిన్స్ ఏమైనా మాట్లాడండి, పాపం ఫీల్ అవుతున్నారు హీరోయిన్ గారు. Hello sir. How are you? వెరీ గుడ్. I'm good too. కవిత్వాలంటే తీసుకోండి గురువు గారు. యువర్ పోయట్రీ, వన్ పోయట్రీ సే అబౌట్ ప్రొడ్యూసర్ గారు. ఓకే సరే గురువు గారు, బాయ్ బాయ్, మళ్ళీ అడుగుతాం. సో కమింగ్ బ్యాక్ క్వశ్చన్స్కి. అండ్ సార్ మీకు ఇప్పుడు నార్మల్గా మీరు బయట షూట్స్ చేసి ఉంటారు కదా సార్, ఆ షూట్స్కి మన దగ్గర జరిగిన షూట్స్కి మీరు ఏం గమనించారు? డిఫరెన్స్ ఏముంది మన దగ్గర వాళ్ళ దగ్గర? ఏ సరదాగా గడిచిపోయింది సార్. ముక్తిజీ, Yes. you will be doing model shoots, right? Yeah. And what's the difference between that shoot and this shoot? What did you feel the difference? तो एक्टिंग में बहुत ज़्यादा थोड़ा सा एक्सप्रेशन और बहुत कुछ देना पड़ता है उसमें, लाइक इमोशंस फीलिंग्स आप उसमें देते हो. और मॉडलिंग में ऐसा है कि हम डिज़ाइनर्स के जो वो रहते हैं डिज़ाइन किए हुए कपड़े उनको दिखाते हैं हम लोगों को, तो वो थोड़ा इजी है मॉडलिंग तो, लेकिन वो भी टफ नहीं है. देखा जाए तो दोनों अपनी अपनी फील्ड में सेपरेट है. Okay. ऐसा, yeah. మనోరన్న,
ఇప్పుడు నార్మల్ మన ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి కాకుండా ఆన్ స్క్రీన్లో ఎవరి గురించి అయినా చెప్పాలి అనుకుంటే నువ్వు ఫస్ట్ ఎవరి గురించి చెప్తావు? విజయనా తీసే ఫస్ట్. అదేమో డిలీట్ చేసి షిఫ్ట్ విజయ్ గురించి కాదు, ఒకరి ఫస్ట్ గురించి. మా చెల్లి గురించి చెప్పాలి. ఆ. తను రుద్రమ క్యారెక్టర్ చేసింది. అట్లాగే చెల్లి అంటే కొంచెం సంబోధించండి డైరెక్టర్ గారు వైఫ్. మా విజయ్ వైఫ్ తను రుద్రమ క్యారెక్టర్ చేసింది. ఈ మూవీలో సోలం చేసింది. అవును. నేను ఫస్ట్ చూసినప్పుడు అంటే ఇనీషియల్ స్టేజ్లో ఆ సోలం చూసినప్పుడు నేను అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు అసలుకి, అవుతుందా లేదా, నో ఎక్స్పెక్టేషన్స్. ఒక్కసారిగా తను మొత్తం అవుట్పుట్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి. చాలా బాగా చేసింది. ఫస్ట్ తను ఇంకొకటి తన ఆన్ స్క్రీన్ రుద్రమ్మగా చేసింది. అది నేను చూడలేదు, మిస్ అయ్యాను. నేను వేరే అది చూడలేదు. విజయనా మీకు ఇంతకుముందు మీరు చాలా డెమో ఫిల్మ్స్ చేశారు, సిరీస్ చేశారు కదా. ఇప్పుడు దానికి ఇప్పుడు నేను చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి? లైక్ మీకు ఏమనిపించింది, ఏం చెప్తారు దాని గురించి? డిఫరెన్స్ అంటే ఈ శరవణ బావ నాకు మంచి మెమరీనే ఉంది ఈ టీంతో కానీ. అంటే ఫస్ట్ స్టార్టింగ్ సెలక్షన్ నుంచి కొన్ని వచ్చినాయి ఒడిదుడుకులు, కానీ ఫస్ట్ నాకు ఎప్పుడైతే మా వైఫ్ చేసిన సోలం ఒకటి సక్సెస్ఫుల్ అయిందో నాకు అక్కడ నుంచి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది సిరీస్ మీద. తర్వాత కొట్టేసే క్యారెక్టర్ దానికోసం చాలా అనుకున్న తర్వాత సడన్ గా నువ్వు ఉండి మా ఆవిడ శివ ఉన్నాడు అని చెప్పిన తర్వాత సరే తీసుకురా అని చెప్పంటే ఎంత జుట్టేసుకుని వచ్చిండు. సో తన తర్వాత యాక్టింగ్ చేసేసి మా వాడు మొత్తం సెలెక్ట్ చేసేసి బాగా సపోర్టింగ్ వచ్చింది నాకు. ఈ శరవణ బాబా టీం మనందరి టీం నుంచి ఎవరు కూడా పొద్దున్నే లేపినా ఏం చేసినా ఎవరు ఇది చేయకుండా వచ్చి మళ్ళీ కూర్చొని చేసి ఈ సర్పంచ్ గారు ఏం జాబ్ ఉంది అది ఉన్నా సరే వచ్చేసి ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రావటం. ముక్తీజీ అయితే తన ముందే చెప్పింది నాకు మేకప్కి అరగంట టైం పట్టింది. అందుకని ఫస్ట్ దాన్నే లేపేవాళ్ళు ఇంట్లో, అరగంట ముందే లేపి on time ready हो जाती है. Like he's telling about the timings. We wake up early in the morning. Because of vanilla tea. Woke up me so early now. ఫస్ట్ దాన్ని లేపి ఒక అరగంట ముందు రెడీ అవ్వమని చెప్పేవాళ్ళు. ఇక చెప్పాలంటే సినిమాలో చాలా మంది యాక్ట్ చేశారు. భైరవ శాస్త్రి గారు, శ్రీదేవి, తారా క్యారెక్టర్ తను కూడా చాలా బాగా చేసింది. భాషన్న క్యారెక్టర్, ఉస్మాన్ అని నా ఫ్రెండ్, అతను అలా చేస్తానని ఎక్స్పెక్టే చేయలేదు, అదిరిపోయింది. సతీష్ ఫ్రెండ్ క్యారెక్టర్ సతీష్ అని అతను చేశాడు. అలా అందరూ మంచిగా చేశారు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ గైస్. మెయిన్లీ టీజర్ ఇంత బాగా రావడానికి కారణం బీజిఎం. తను చాలా లాస్ట్ మూమెంట్లో వచ్చాడు ప్రాజెక్ట్లోకి, అసలు అద్దర కొట్టేశాడు. ఎపిసోడ్స్ కూడా కుమ్మేసింది. థ్యాంక్ యూ బ్రో, పవన్ బ్రో. ఉన్నాయి ఇంకా ఎపిసోడ్లు ఉన్నాయి, చాలా సంపేద్దాం. ఇంకా మా శ్రీధర్ గురించి చెప్పాలంటే ఏడీగా వచ్చాడు, యాక్టర్ అయ్యాడు, చాలా అయ్యాడు, ట్రాన్స్లేటర్ అయ్యాడు. తర్వాత ఏమవుతాడో చూడాలి. మన డిఓపి చిన్న బ్రో, లవ్ యూ ఆల్వేస్. మళ్ళీ చేద్దాం, మళ్ళీ కలుద్దాం. ఇంతమంది కలవడానికి కారణం ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ గురువు గారు. చూద్దాం ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్. థ్యాంక్స్ అండి అందరికీ. లైక్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ మీ అందరికీ పక్కాగా దీని తర్వాత మంచి రికగ్నేషన్ వస్తుందని కోరుకుంటున్నా. అండ్ ఆల్ ది బెస్ట్ నాకు, మీకు, అందరికీ. అండ్ థ్యాంక్ యూ. నాతో పాటు వర్క్ చేసిన మా కో ఆర్టిస్టులందరికీ మరొకసారి థ్యాంక్ చెప్పుకుంటున్నాను. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గారికి చాలా హైలైట్ చేశారు ట్రేజర్ మాత్రం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. It was amazing when I saw first time teaser. I was like, oh wow! He took some clips. It was very nicely. And when I'm talking about music, when I'm talking about clips, all are super. It's very nice. I'm so happy. And when I'm talking about Tara, Sridevi, and she's also did first time. And she from the starting she was little nervous, but at the end she did it very well. And all the best for your future. Thank you so much, sir, Rati sir, and all the team. Thank you.
నేను దీంట్లో యాక్ట్ చేసిన అందరినీ క్యారెక్టర్ నేమ్స్ తోటి పిలవడం అలవాటైపోయింది. దీంట్లో చేసిన భైరవ శాస్త్రి గారు, భాషన్న, తార, సూరి, బాల వీళ్ళందరూ ఈరోజు ఇక్కడ లేకపోయినా వాళ్ళ గురించి వాళ్ళు చాలా బాగా చేశారు దీంట్లో. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు అది అసలు ఫెంటాస్టిక్ బీజిఎం అని చెప్పాలి. అది టీజర్లో అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. ఇంకా మొత్తం మిగతా ఎపిసోడ్స్ కన్నీ మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్. సార్ మీరు ఏమైనా అడిగేది చెప్పండి సార్. ఉందండి చెప్పండి. ఫస్ట్ ఆడిషన్కి వచ్చావు కదా బ్రో. ఇప్పుడు సరే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో సరే చూసావు సరే ఫస్ట్ ఆడిషన్కి వచ్చావు కదా. ఆడిషన్కి వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అదే అన్న చెప్పాను, లైక్ నాకు నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదన్న. నేను నార్మల్ చేయడం అంటే మా నాన్నగారు చేయని చెప్తే లైక్ నాకు ఎవరు చెప్తే నేను అది చేసి అది 100% చేయాలనే ఉంటా. అండ్ నాకేంటంటే యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంది. ఆ టైంకి మీరు పిలవడం పిలిచారు. నాకు అప్పటికే నేను 300-400 తిరిగేసి అయ్యేలా లేదు, ఇంక ఇది కూడా అంతేలే, కాకపోతే ఆయన కాన్ఫిడెంట్ ఉన్నాడు కదా చూద్దామని వచ్చా, చేసా. మీరు ఓకే అన్నారు. ఇప్పుడు అది ఓకే అయిన తర్వాత ఆడిషన్కి వచ్చి వెళ్ళిన తర్వాత మోస్ట్లీ ఒక 1 month గ్యాప్ వచ్చింది. చాలా గ్యాప్ వచ్చింది. ఈ మధ్యలో నేను ఫోన్ చేయట్లే, మెసేజ్ ఆ గ్యాప్లో నీ ఫీలింగ్ ఏంటి? అంటే నేను దేనికి గ్రాంటెడ్ తీసుకున్నాను ఫస్ట్. ఎప్పుడు అంటే నా లైఫ్లో దేనికి గ్రాంటెడ్ తీసుకోవాలి అంటే లైక్ ఇది నాకు కావాలి, అయిపోవాలని ఎప్పుడు అనుకోవాలి. ఏదైనా ఎప్పుడు నార్మల్ ఏదైనా ఫ్యూచర్లో కూడా అనుకోని అలా నాకు అది ఒక్కటే నా దగ్గర ప్లస్ పాయింట్ అనమాట. అన్న నేను ఓకే అయితేనే తీసుకోండి, లేకపోతే అసలు నన్ను తీసుకోకండి. నాకు ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ తక్కువ ఉందన్న మీరు వచ్చాకని. కానీ ఫస్ట్ డే షూట్ ఇప్పుడు ఇదే ఫస్ట్ కదా, ఇదే ఫస్ట్ అన్న యాక్టింగ్. దీని నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు? నువ్వు ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు, లేకపోతే ఫస్ట్ చేసుకోవాలనుకుంటున్నావు? అసలు ఏమైనా ఇంప్రూవ్మెంట్? ఫస్ట్ థింగ్ యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా. ఏం నేర్చుకున్నావు? చాలా నేర్చుకున్నా. అంటే లైక్ మేము నార్మల్గా మాకు ఈ డైలీ లైఫ్ ఇలా ఉంటుందని తెలియదు అన్న. నేను విజయంతో కూడా లాస్ట్ వచ్చే రోజు చెప్పాను అనమాట, షూట్ అయిపోయి మనం ఎండింగ్ రోజు నేను నా లైఫ్లో వర్క్ చేశాను అనిపించిందంటే ఆ 8 days మనం చేసిన 8 days నిజంగా రియల్గా వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ ప్రతి ఒక్కటి అంటే లైక్ ఒక యాక్టర్ ఎలా ఉండాలి, వాడు ఏం చేయాలి, వాడు ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను నాకు చేసి చూపించారు కదా అన్న. ఇప్పుడు నార్మల్ ఇట్లా చేయాలి, నువ్వు కొన్ని చెప్పేవాడి సజెషన్స్, నీకు నీ యాటిట్యూడ్ నీకు ఉండాలి, మేము చెప్తే రాదు అని అలా చాలా నేర్చుకున్నా. దాని తర్వాత ఏదో చేస్తున్నా కష్టపడుతున్నా. కాకపోతే ప్రతిదీ నేర్చుకున్నాను. ప్రతిరోజు లైక్ కొత్తగా అన్ని నేర్చుకొని అన్ని ప్రతిదీ ఇంకా అందరి దగ్గర నుండి నేర్చుకున్నాను. సార్ దగ్గర చాలా నేర్చేసుకున్నాను యాక్టింగ్ పరంగా అయితే. లైక్ లిటరల్ ఏంటంటే కొంతమందిని కొన్ని చూస్తే నవ్వు వచ్చేస్తుంది అన్న. ఫేసెస్ ఉంటాయి. ఇప్పుడు వాడి శివగాడు నా తమ్ముడే కాబట్టి వాడితో రెగ్యులర్ ఉండి వాడిని కొట్టాలంటే నవ్వు వచ్చేస్తుంది. కొన్ని సార్కి నాకు క్లోజ్అప్ పడ్డప్పుడు కొన్ని మేమే జనరల్ అయిపోతున్నా మేము ఎప్పుడు చేయలేదు నవ్వు వచ్చేస్తుంది. కానీ అక్కడ కూడా సీరియస్గా ఉండాలి. ఎందుకంటే ఆయన చేసే యాక్టింగ్కి నాకు ఆ ఫీల్ రాలా, నవ్వాలి, ఆయన ఏముందిలే మనకే టేక్స్ పడతాయి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో బాగానే జరిగింది. అండ్ చాలా హ్యాపీ, చాలా నేర్చుకున్నాం మీ అందరి దగ్గర నుండి. నిజంగా మీ నలుగురు దగ్గర నుండి అయితే చాలా నేర్చుకున్నాం. మనోరన్న లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ కాదు కానీ అన్న హీరో చేసినప్పటి నుండి కూడా మేము ప్రతిరోజు నైట్ సిట్టింగ్ అంటే లైక్ సిట్టింగ్ ఇన్ ద సెన్స్ మళ్ళీ అది కాదు, మీటింగ్ పెట్టుకుంటాం షూట్ గురించి. అన్న మా ప్రాబ్లమ్స్ ఇవన్నా ఇదే చెప్తుంటా, అన్న మాకు సొల్యూషన్స్ చెప్తుంటాడు అనమాట. మాకు సీరియస్గా నేను కొంచెం ఏవో వెబ్ సిరీస్లో కొంచెం చేశానంటే యాక్టింగ్ అన్నవాళ్ళు అనుకోండి. ముక్తిజీ బోలో. तो आई वांट टू आस्क यू कि मेरे साथ काम करके कैसा लगा और वाइल शूटिंग यू फील कंफर्टेबल विथ मी और नॉट? అతను ఏమడిగిందంటే షూటింగ్ ఎలా నాతో లైక్ యాక్టింగ్ చేయడం ఎలా ఉంది అండ్ కంఫర్టబుల్గా ఉన్నావా లేదా అనేది. సీరియస్గా చెప్తున్నా ఫస్ట్ డే ప్యాక్ అయిపోయింది అసలు. లైక్ అంటే ఫస్ట్ డే తనతో షూట్ ఉన్నప్పుడు ప్యాక్ అయిపోయింది. అసలు మేము మాట్లాడుకోలేదు, నేను తనతో మాట్లాడలేదు ఎక్కువ. లైక్ 2-3 days అయ్యాక కొంచెం నార్మల్గా మాట్లాడడం అయ్యింది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ యూ. కంఫర్టబుల్ ఉన్నారా లేదా అని అడిగింది కదా, మీరు చూడండి ఫస్ట్ ఎపిసోడ్. ఆ ఫస్ట్ ఎపిసోడ్ చాలా అన్కంఫర్టబుల్. అదే ఫస్ట్ డే షూట్ తనకి ఇద్దరికి ఫస్ట్ ఎపిసోడ్ షూట్ ఎంత కంఫర్టబుల్ గా చేశాడో మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూసి కమెంట్ లో మెన్షన్ చేయండి. సరే ఎందుకు సార్ ఇవన్నీ చెప్పారు కంఫర్టబుల్ ఉందా చెప్పారు కదా సార్. నాకు ఫస్ట్ అంటే ఇది లాస్ట్ క్వశ్చన్ అనుకోండి ఈ ఇంటర్వ్యూలో. అండ్ మీ అందరిని ఒకటి అడగాలనుకుంటున్నా, వద్దులే బాగుండదు. నేను నా యాక్టింగ్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 5, 10?
కొన్ని ప్రకృతి ప్రకృతి కూడా వైపరీత్యాలు మాకు సహకరించట్లేదు. సో ఈ వీడియో ఇంటర్వ్యూ ఇంతటితో ఆకాశం. యాక్చువల్లీ 13th రిలీజ్ అవ్వాల్సిన మా వెబ్ సిరీస్ శరణ్ బావ ఏదైతే ఉందో అది కొన్ని కారణాల వల్ల డిలే అయిందనమాట. అండ్ అదే నెక్స్ట్ కమింగ్ ఫ్రైడే 28th రిలీజ్ అవబోతుంది. అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ అన్నీ ఇస్తారని అండ్ మమ్మల్ని ఎప్పటిలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరూ లైక్, షేర్, కామెంట్ అండ్ బెల్ ఐకాన్ కొట్టడం అయితే మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా నందన్ స్టూడియోస్లో మా ప్రతి వెబ్ సిరీస్ ప్రతి ఒక్కటి అంటే లైక్ ప్రతి ఫ్రైడే ఒకటి రిలీజ్ అవుతుందన్నమాట. చూస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.